పల్లేటి జంగమ్మ యాదయ్య అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మాడుగులు మండలు కల్వకుర్తి తాలూకా రంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఎంపీ మల్లు రవి గారు 2006లో నేను వార్డు నెంబర్ అయినాను సార్. కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి 2006లో వార్డు నెంబర్ అయినాం. గ్రామం అభివృద్ధి చేద్దామని చెప్పే ఆలోచనతో 2013 వరకు కొనసాగుకుంటూ 2013లో ఎమ్మటే సర్పంచ్గా 2013లో సర్పంచ్గా అయ్యాను. అలాంటి అప్పుడు సర్పంచ్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంది అదే నిర్ణయం మీదనే ఉండి కాంగ్రెస్ పార్టీ ఏ పథకం పెట్టిందో ఆ పథకాలు ప్రజలలో తీసుకుపోయి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అభివృద్ధి చేసే కార్యక్రమాలనే పని చేసుకుంటూ అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఉంటున్నాం సార్. సర్పంచ్గా ఎప్పుడైతే మమ్మల్ని ఎన్నుకున్నారో జనం ఆ రోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి తక్కువ ఉన్నది. మేము సర్పంచ్గా అయిన తర్వాత ఈ ఊరిలో సీసీ రోడ్లు లేకుండా సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం. ఇదే గ్రామంలో పింఛన్లు కూడా 99% పింఛన్లు ఇప్పించినాం. ఆ రోజు పింఛన్లు ఇప్పించేసినాం. ఇక్కడ ఏది అవసరం రేషన్ కార్డులు ఇప్పించినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రేషన్ కార్డులు ఇప్పించినాం. అప్పుడు అంత్యోదయ కార్డులు ఇచ్చింది. ఆ టైంలో అంత్యోదయ కార్డులు ఇప్పించినాం. ఆ టైంలో ఏముంటే అది అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం సార్. ఇప్పటివరకు అదే కార్యక్రమాల్లో కొనసాగుతున్నాం సార్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలనుకొని పార్టీలో వండుకుంటూనే తెలంగాణ రావాలన్న ఆలోచనతో పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే పనిచేసినాం సార్. ఉద్యమకారులు గుర్తించి తెలంగాణ పార్టీ ఇచ్చింది. అది కాదుగా సార్. తెలంగాణ ఉద్యమకారులు పిల్లలకు జాబులు రావాలని, మాకు ఇక్కడ బతుకుదెరు తక్కువ ఉందని చెప్పి ఆలోచనతో తెలంగాణ రావాలని చెప్పి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఇచ్చారు. గ్రామ పంచాయతీలో గ్రామ శాఖ అనేది గ్రామ అధ్యక్షులు చేసినాం, వార్డు నెంబర్ చేసినాం, సర్పంచ్గా చేసినాం. ఇంకా సేవ అనేది తృప్తి అనేది ఉండదు సార్. సేవ చేసుకుంటే తెల్లకు తృప్తి అనేది ఉండదు. పార్టీలో కొనసాగుకుంటే పార్టీ నిర్ణయం తీసుకున్న ప్రకారంగానే మేము సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సార్. ప్రజల నుంచి మేము తీసుకెళ్ళిన 6 గ్యారెంటీలు వెళ్ళాం కాబట్టి జనానికి బాగా చెప్పి మోటివేషన్ చేసినాం కాబట్టి ఈరోజు మనం ప్రభుత్వాన్ని గెలుచుకున్నాం సార్. ఎమ్మెల్యే సభ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం సార్. మనం 6 గ్యారెంటీలు చెప్పారు కాబట్టి ప్రతి ఇంటింటికి మేము ప్రచారం చేసి ఆ కార్డ్స్ మాకు 6 గ్యారెంటీల కార్డ్స్ తీసుకొని ప్రతి ఇంటికి కూడా మేము పంచుకుంటూ చూడు మనం ప్రభుత్వం ఏర్పరచుకుంటే ఇవన్నీ పథకాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరి ఓటర్ను మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అదే రూట్లో కూడా ఇప్పటివరకు మనకు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కటి కూడా మనకు అందుతుంది కదా సార్. అట్లా ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఇబ్బంది కాకుండానే నిర్ణయం తీసుకుంటుంది. ఆలోచన చేసి తీసుకుంటాం సార్. ఏం లేదు సార్, ఇక్కడ 99% అయినాయి. ఒక 2 లక్షల రుణమాఫీ ఆగింది. ఇప్పటివరకు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇంకా కావాల్సినవి 2 లక్షల పైన ఉన్నాయి అన్ని కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చేసిన భవనాలే ఉన్నాయి సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అప్పుడు శాంక్షన్ చేసిన భవనాలు ఉన్నాయి, అప్పుడు శాంక్షన్ చేసిన గుళ్ళు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం కొత్తగా ఏం చేయలేదు సార్. ఏం లేదు సార్, వస్తూనే ఉన్నాయి, జనానికి అందుతున్నాయి. వీళ్ళు ఇప్పటిదాకా చెప్పినాక సార్ ఏంటంటే వాళ్ళు ఎట్లయితే బురద చల్లాలని ప్రయత్నం చేస్తూ తప్పించి అభివృద్ధి వస్తూనే ఉన్నది, పథకాలు అంతనే ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లు ప్రతి ఇంటికి ఇక్కడ మాపేది సార్. ఈ అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఒక 60 మందికి మాత్రమే కరెంటు బిల్లు మాపేయలేదు. వాళ్ళకు కూడా మాపవుతుంది. ఆ 60 మందికి మాత్రమే వాళ్ళకి ఏదో వాళ్ళ పొరపాట్లతోటి కాలేదు. వాళ్ళకు కూడా కంప్లీట్ అవుతుంది. అది సిలిండర్లు కూడా కొంతమందికి వాళ్ళకు కూడా వచ్చేస్తాయి సార్. సిలిండర్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. కేంద్ర బడ్జెట్ అంటే జనానికి అందినప్పుడు ఆలోచన చేసి మనం మాట్లాడాలి సార్. వాళ్ళు చెప్తుంటారు, చేస్తుంటారు. ఆ బడ్జెట్ అంతదా ఇడిదాకా వస్తుందా రాదా, అక్కడికే పోతుందా అని ఆలోచన సార్. రాష్ట్ర బడ్జెట్ జనానికి ఉపయోగపడుతుంది సార్. ఇప్పటివరకు పెట్టిన బడ్జెట్ ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడుతుంది కదా సార్. ఇప్పటివరకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారా సార్, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు బాగానే పనులు చేసుకుంటూ వచ్చిండు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు ఇప్పుడు కూడా గెలిచిన కాడ నుంచి ఇప్పటివరకు కూకుటలేని పనులు చేస్తూనే ఉన్నారు సార్. ఇంక ప్రభుత్వం న్యాయం చేస్తుంది సార్. ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా సార్. కులగాన చేసిన తర్వాతనే ఎలక్షన్ పోతామని హామీ ఇచ్చారు. ఈ పాత సిస్టమ్ ఉంటేనే బాగుంటుంది సార్. పాత సిస్టమ్ ఎలా ఉందో పాత సిస్టమ్ అలా ఉంటేనే బాగుంటుంది సార్. పాత సిస్టమ్ ఎంత సార్ అంటే ఇంతవరకు సెక్రటరీ కానీ ఎండిఓ కానీ చెక్ పవర్ పెట్టి కొనసాగించారు. అలా ఉంటేనే బాగుంటుంది సార్. కొత్త సిస్టంలో అనేది అంత బాగుండదని ఆలోచన. ఆఫీసర్కి బాధ్యత ఉంటుంది సార్. ఆఫీసర్కు బరువు బాధ్యతలు ఉంటాయి, చేస్తారు. అలా ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది ఇక ప్రభుత్వాన్ని తీసుకొని నిర్ణయం సార్. ఇక మా అభిప్రాయం మేము చెప్తాం సార్ అంటే ఉండొచ్చు, ఉంటే మనం దాని విషయంలో కూడా మేము దాన్ని పెద్దగా మాట్లాడలేక ఉండదు సార్. దాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మేము ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించి గ్రామ పంచాయతీలో
మండలం ప్రతి గ్రామ విలేజ్లో కూడా ప్రతి ఒక్కటి కూడా మేము 100% కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో మాకు ఎమ్మెల్యే సభ వంశేందర్ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ మాకు ఎమ్మెల్యే సభ ఉన్నాడు కాబట్టి అభివృద్ధి జరిగింది. ఆయనకు వచ్చిన నిధులు మాకు కేటాయించిండు కాబట్టి దాంతో మాకు అభివృద్ధి చేయడానికి. అదేవిధంగా ఇప్పుడున్న నారాయణ రెడ్డి గారు కూడా కొన్ని మాకు ఇచ్చినప్పుడు మహిళల పట్ల మంచి నిర్ణయం తీసుకుంటారు సార్. తీసుకొని ఈ ట్రస్ట్ విషయంలో దాన్ని త్వరలో నిర్ణయం తీసుకొని దాన్ని వెనకకి తీస్తే సార్. బెల్ట్ షాపులు మా తాన తక్కువనే ఉంటుంది, పెద్దగా ఉండేది సార్ మా తాన. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో కొంతమందికి దాదాపుగా ఒక 10% వరకు జాబులు వచ్చాయి సార్. 10% వరకు జాబులు అంటే 10% వరకు మా అప్పటిపల్లి గ్రామ పంచాయతీలో వచ్చాయి సార్. గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏ ఒక్క పని మిగలకుండా కంప్లీట్ చేద్దామని చెప్పి, అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగనే ఉంది సార్. ఎక్కడ కూడా అభివృద్ధి వదిలిపెట్టొద్దని చెప్పి ప్రభుత్వం పనిచేస్తుంది. ఓటు విలువ అనేది ఏం సార్ అంటే, ఓటు విలువ అభివృద్ధి చేసిన పార్టీకి మాత్రమే ఓటు విలువ ఇస్తారు సార్. ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తుందో ఆ పార్టీకే ఓటు వినియోగించుకుంటారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఇంతవరకు అప్పటిపల్లి గ్రామ పంచాయతీలో 100% ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి సార్ ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి. గ్రామ పంచాయతీ విషయంలో రేపు అవకాశం జనం తీరు సార్. జనం ఏం చెప్తే దాంతో పనిచేస్తుంది సార్. ఇంకా అది హైకమాండ్ మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటాం సార్. మా ఆలోచన ఇక మేము ఏదైతే కదా మా ఆలోచన సార్. వేరే ఓటరుకు రేపు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి పథకాన్ని కూడా మోటివేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి వాళ్ళకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా మేము ప్రభుత్వంతో కొట్లాడి మేమే ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నాం సార్. ప్రభుత్వం ఏ రోజు 6 గ్యారెంటీలు చెప్పిందో 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా మేము తక్కువ కాకుండా ఇక్కడ ఈ ఓటర్కు ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంటాం సార్.